ఈరోజు మనం ఏ అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా. ఇప్పుడు ఇంగ్లీష్లో చాలామంది ఎప్పుడంటే కేవలం తెలుగు వాళ్ళు అయితేనే ఆ అని అలా చూస్తుంటారు కదా. చాలామంది ఉంటారు రకరకాలు వాళ్ళు, ఇంగ్లీష్ హిందీ వాళ్ళు ఉంటారు, తుర్కు వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్, హిందూస్, రకరకాలు ఎవరైనా సరే ఏబీసీలతోనే స్టార్ట్ అయిపోయారు. సో ఏ అనే లెటర్ గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ ఏ అనేటి ఏంటంటే తెలుగులో చూసుకుంటే కృత్తికా నక్షత్రం అనే నక్షత్రం వస్తుందన్నమాట. వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు కృత్తికా నక్షత్రము మేషరాశిలోకి వస్తారు, అది వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఇంగ్లీష్లో తీసుకున్నట్టయితే ఏ అనేది ఇట్స్ ఎ నెంబర్ 1 అన్నమాట. అంటే ఏ అనేది దాని నెంబర్, ఏ యొక్క లెటర్ యొక్క నెంబర్ 1. అంటే 1 నెంబర్ లక్షణాలు వీళ్ళలో చాలా ఉంటాయి. 1 నెంబర్కి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. సో సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడు యొక్క లక్షణాలు కూడా వాళ్ళలో చాలామంది ఉంటాయి అన్నమాట. అంటే మెజారిటీ ఒక 10 మెంబర్స్ ఉంటే దాదాపు ఒక 9 మెంబర్స్కి సూర్యుడు యొక్క లక్షణాలు ఫుల్గా ఉంటాయి. తర్వాత అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కనుక వేరే నెంబర్తో పుట్టినట్టయితే కొంత వేరియేషన్ వస్తుంది, అది కూడా 1%. అందుకని ఏ అనేవాళ్ళు కృత్తికా నక్షత్రం మేషరాశిగా చూసుకోవచ్చు. ఒకవేళ మామూలుగా ఏ అని చూసుకున్నా నెంబర్ 1ని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. ఏలో గొప్పతనం ఏంటంటే వీళ్ళు చాలా చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకి 17 సంవత్సరాలు అంటే గ్రాడ్యుయేషన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ కష్టం. అప్పటి నుంచి అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే డిగ్రీ చదువుతూ కూడా పార్ట్ టైం ఏదైనా సంపాదిద్దామా అనే నేచర్, అంటే కష్టపడాలి, నేను పైకి రావాలి అనుకునే లక్షణాలు ఏతో స్టార్ట్ అయిన వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు అలా కష్టపడుతూ కరెక్ట్గా 25 ఇయర్స్ వచ్చేసరికి ఒక పీక్ స్టేజ్కి వస్తారు. అంటే చాలా షార్ప్గా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ సూర్యుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు. అయితే 25 ఇయర్స్ నుంచి 42 దాకా ఇంకా వాళ్ళకి తెలియకుండానే కొంచెం గర్వం పెరుగుతుంది. అంటే నేను ఎందులో వేలు పెట్టినా సక్సెస్సే, నేను ఏది చేసినా సక్సెస్ అనేటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏంటంటే కరెక్ట్ 42 సంవత్సరాల వయసు వాళ్ళకి వచ్చేసరికి అప్పటి నుంచి కనుమరుగవడం మొదలవుతారు. సో నేను ఏ లెటర్తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సో 25 అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే 19 ఇయర్స్ నుంచి నేను హార్డ్ వర్క్ చేస్తుంటే 25 ఇయర్స్ వచ్చేసరికి పీక్ స్టేజ్కి వచ్చేసాను. నేను కష్టపడుతున్న టైంలో నా చుట్టాలు, స్నేహితులు చాలామంది నన్ను వీడు కష్టజీవిరా అన్నట్టుగా చూశారు కదా, ఇప్పుడు నేను వాళ్ళంతా చూస్తాను అనుకున్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, 25 నుంచి బాగా సంపాదిస్తూ 42 మధ్యలో చిన్న ఇంట్లో చేసుకోవాల్సిన బర్త్డేని ఓ బంకటాలు బుక్ చేసి ఓ లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే అందరికీ ఎక్స్పోజ్ చేసి నేను ఇంత సంపాదించాను చూడు అని ఆ వచ్చినటువంటి వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ పార్టీలో పిలుస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. అంటే చూసుకో ఇదివరకు లాంటి వాడిని కాదు, నేను చాలా టాప్ అని అనుకుంటుంటారు. కానీ నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే అలా వద్దు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు తెలియక నేను కష్టపడి వచ్చాను, సక్సెస్ అయిపోయాను, ఫ్యూచర్ అంతా ఇలాగే సాగుతుందేమో అనే భ్రమలో ఉంటారు. నా ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే 25 ఇయర్స్ నుంచి అలాంటి పొగరును కొంచెం తగ్గించి, ఎందుకంటే ఎదుగుతున్నా కొద్దీ ఒదుగుండడం మంచిది. ఏ అనే లెటర్స్ వాళ్ళు బాగా ఎదుగుతారు, బట్ వాళ్ళు కొంచెం డబ్బుని ఆదా చేసుకోగలిగితే 42 తర్వాత అంటే 25 to 42 మధ్యలో సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు దాచిపెట్టుకోగలుగుతారు. సో అప్పుడు వాళ్ళు కూర్చొని తినచ్చు. ఒకవేళ అంటే మరుగున పడతారు, అంటే వాళ్ళ గుర్తింపు, వాళ్ళ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే బిజినెస్ ప్రగతి ఆగుతుంది, అంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేయలేకపోతారు, స్టాఫ్ని పెంచుకోలేకపోతారు. సో ఉన్న దాంతోనే తినేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఖర్చులు మాత్రం భారీగా ఉంటే ఉన్నది పోతుంది కదా. సో కాబట్టి నేను చెప్పేదంటే ధనం దాచుకోవడానికి ట్రై చేయండి, మైండ్ని గర్వంకు పోకుండా ఉండండి అనేది. వాళ్ళకి 19 to 25 గర్వంగా ఉండరు, కష్టజీవులు, కష్టపడతారు. కానీ నా కష్టాన్ని వీళ్ళందరికీ చూపించుకోవాలనే ప్రగతిలో పోయి లేని భ్రమతో పోయి ఉన్నది పోగొట్టుకుంటారు అన్నమాట. సో వాళ్ళ మెంటాలిటీని మార్చుకుంటే వాళ్ళని మించినటువంటి ఏ అక్షరం వాళ్ళు మించినటువంటి వాళ్ళు లేరమ్మా. అయితే మరి ఇప్పుడు మాయపుర, ఇది విష్ణుపుర, అంటే కొంచెం రాగానే మనం నేను లేదండి నేను అందరిలా కాదు ఉంటాను అని అనుకున్నా కూడా విష్ణుమాయ కమ్మేస్తుంది, మళ్ళీ కళ్ళు కమ్మేసి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారు. తర్వాత వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏంటంటే 1, 2, 4, 7. అవుట్ ఆఫ్ 9 నెంబర్స్ 1, 2, 4, 7 అనే నెంబర్స్ వీళ్ళకి చాలా లక్కీ నెంబర్స్. వాళ్ళు ఏదైనా పాస్పోర్ట్ తీసుకున్నా, వీసా కోసం ట్రై చేస్తున్నా, సెల్ ఫోన్ కొన్నా, ప్లాట్ కొన్నా, లేదా ఎగ్జామ్ రాసి హాల్ టికెట్ నెంబర్, ఇంటర్వ్యూకి వెళ్తే కాల్ లెటర్ నెంబర్, ఎవ్రీథింగ్ టోటల్ నెంబర్ సింగిల్ నెంబర్ యాడ్ చేసుకుంటే లాస్ట్లో 1 or 2, 4 or 7 ఇందులో ఏ నెంబర్ వచ్చినా కూడా వాళ్ళు లక్కీ ఫెలో, అంటే దానివల్ల బాగా కలిసి వస్తుంది. రిమైనింగ్ అంతా అన్లక్కీ. అలాగే దాని ఇంపార్టెంట్ పనులు ఉంటే వాళ్ళు సండే, మండే, వెన్స్డే పూట కనుక మొదలు పెడితే ఈ కార్యం వెనకడుగు వేసే క్వశ్చన్ లేదంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతూ ఉంటారనమాట. సో గర్వం తగ్గించుకోవాలి, రూబీని పెట్టుకోవాలి, తర్వాత ఈ నేను చెప్పిన నెంబర్స్ని ఫాలో అవుతూ ఆ డేస్లో కొత్త పనులు చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. తర్వాత వీళ్ళు వాడకూడని రంగు ఒకటి ఉంటుందమ్మా, అదేంటంటే నలుపు.
నలుపు రంగు దుస్తులు కనుక వీళ్ళు ధరించారంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంటుంది. సో కాబట్టి నలుపు రంగు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇకపోతే ఏ దేవుని కొలిచినా కొలవపోయినా సూర్యుడి వైపు చూసి నమస్కారం చేసుకోవడం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే సూర్యశక్తి వాళ్ళకి చాలా అవసరం అనమాట. సో కాబట్టి ఇప్పుడు జనరల్గా అందరూ ఏదైనా గోర్లు కత్తిరించాలన్నా, ఏదైనా కటింగ్ చేసుకోవాలన్నా జనరల్గా సండే హాలిడేని వెళ్తుంటారు కదా. ఈ 1 నెంబర్ వాళ్ళు సండే వెళ్తే కనుక దరిద్రం చుట్టుకుంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అధిపతి సూర్యుడు, సండే అధిపతి సూర్యుడు కాబట్టి ఆ రోజు అలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ లైఫ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు.